అన్న చెల్లెల మధ్య వైరం అనేది ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది, ఏదో చూపించుకోవడానికి అన్నట్టుగా ఎప్పుడు వింటూ ఉంటాం. బట్ రాజకీయ వైరం అనేది మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అని అంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఉన్నటువంటి ఈ రాజకీయ వైరం ఏదైతే ఉందో అది నిజమా, అబద్ధమా, లేదా నాటకం ఆడుతున్నారా ఇద్దరు ఎవరికి వాళ్ళు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అన్నా చెల్లెల వైరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, వీళ్ళిద్దరిది నిజమైన రాజకీయ వైరమేనా, లేకపోతే ఎన్నికల కోసం ఏమన్నా ఆడుతున్న నాటకం అంటారా? అసలు వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా సినిమాల్లో కూడా కనపడదు మనకి. సినిమాల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ రైటర్ కూడా అంత ఆలోచన వచ్చి ఉండదు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీలో పొలిటికల్ డ్రామా ఈ స్థాయిలో నడిచింది, ఈ యాంగిల్లో నడిచింది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ బహుశా రావచ్చు. ఆల్రెడీ వివేకం సినిమా వచ్చింది కదా, దానికి మళ్ళీ సీక్వెల్ ఏమైనా వస్తుందేమో తెలీదు. బట్ అక్కడ అసలు షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేనా వేరువేరా అనేది ఇప్పటికీ చాలామందికి సందేహం. వీళ్ళిద్దరూ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారా, మధ్యలో అవినాష్ రెడ్డిని బకరా చేస్తున్నారా అనేటువంటి సందేహం. అసలు ఇంకో క్యారెక్టర్ ఉంది విజయమ్మ. అసలు విజయమ్మ ఏమో ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు ఇచ్చి ఆయనకు ముద్దు పెట్టి కుమారుడికి మా బిడ్డను ఆశీర్వదించండి, ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల్లోకి పంపించింది బస్ యాత్రకి. ఆవిడే నా కూతుర్ని ఆశీర్వదించండి, మీ ఆశీస్సులు నా కూతురికి కావాలని చెప్పి ఈయన్ని దీవించి పంపించింది షర్మిలని. సో ఇద్దరిని ఒకవైపు ఏమో బస్ యాత్ర చేయమని చెప్పి కొడుకుని పంపించింది, ఇంకొక వైపు ఏమో కూతుర్ని కడపలో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రచారానికి వెళ్ళేటప్పుడు దీవించి ఆశీస్సులు ఇచ్చి పంపించింది. మరి అసలు ఆమె ఏం చెప్తున్నట్టు ప్రజలకి అసలు ఏం చెప్తున్నట్టు? ఒక తల్లిగా కన్ఫ్యూజన్లో పడేశారు చాలా మందిని. కన్ఫ్యూజన్లో ఆమె పడేసారు అందరినీ. అదే ఆమె పడేశారు, విజయమే కన్ఫ్యూజన్లో పడేశారు. కన్ఫ్యూజన్ క్యారెక్టర్ విజయం అయితే ఇంకో కన్ఫ్యూజన్ క్యారెక్టర్ షర్మిల, ఇంకొక అసలు పజిల్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ మామూలుగా లేదు ఈ ఫ్యామిలీ డ్రామా. అసలు ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా అనాలా, లేదా పొలిటికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా అనాలా, లేదంటే పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీనా, అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. సో ఇక్కడ మళ్ళీ భారతిరెడ్డి ఆవిడేదో మొత్తం చక్రం తిప్పుతుందని చెప్పి చెప్పేవాళ్ళు కొంతమంది. తిప్పుతున్నారు. సునీతారెడ్డే చెప్పింది, నేను చెప్పడం కాదు, సునీతారెడ్డే చెప్పారు ఆ విషయం. ఎవరు? భారతిరెడ్డి మొత్తం ఆవిడే చేస్తుంది అని చెప్పి డైరెక్ట్గా ఆవిడే చెప్పింది కదా. తర్వాత అవినాష్ రెడ్డి మొత్తం ఈ హత్యకు కారకుడు అని చెప్పి చెప్తున్నారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి ఎంపీగా ప్రచారం చేస్తున్నారు, షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఆవిడ ప్రచారం చేస్తున్నారు. అత్యంత కూలీకోర్లు వీళ్ళు అని చెప్పి చెబుతుంది ఆవిడ. వీళ్ళే హత్య చేశారు వివేకానంద రెడ్డిని. ఎవరు? అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న గంగిరెడ్డి, వీళ్ళేదో హత్య చేశారని చెప్తున్నారు. ఆల్రెడీ దస్తగిరి అప్రూవ్డ్గా మారి ఆయన అసలు ఏం జరిగిందని మొత్తం చెప్పారు. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి చెప్పారు. కాదు అవినాష్ రెడ్డి కడిగిన ముత్యం, అసలు అవినాష్ రెడ్డి సంబంధం లేదు, అవినాష్ రెడ్డిని ఇరికిస్తున్నాడు, నా తమ్ముడు, నా కజిన్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఎవరిదో నమ్మాలి ప్రజలు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి వచ్చారు. రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు? మేనమామ. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఓకే, ఆయన వెళ్ళి ఏం ప్రచారం చేశాడు అనేది ఒకసారి వింటే అసలు వీళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, అసలు అవినాష్ రెడ్డిని బకరా చేస్తున్నారా వీళ్ళందరూ కలిసి, షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అవినాష్ రెడ్డిని కడపలో ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలిగేలా ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రసంగం ఉంది. ఆయన ఏమన్నాడు చూడండి, ప్రసంగానికి వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ప్రసంగానికి వెళ్ళి నిన్న కడపలో ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా
మౌనంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్కన ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అనమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అనమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నారు అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకుని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమాన్ని ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప అది పాపం అసలు అమాయకుడు అవినాష్ రెడ్డి, చాలా అమాయకుడు. ఆయనకి పాపం ఏం తెలియదు. లేదో పాపం రక్తం మొత్తం దారిలో పారుతుంటే తుడుస్తున్నాడు. ఎర్రగంగిరెడ్డి తుడుస్తుంటే ఏదో వాళ్ళేదో ఫ్రెండ్స్ కదా రక్తం తుడుస్తున్నాడు అని చెప్పి ఎర్రగంగిరెడ్డి రక్తం తుడుస్తున్నారు అదేదో అని చెప్పి చూస్తూ ఉన్నాడంట అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అసలు ఆడ ఎందుకు వచ్చాడు అని అంటే అది కూడా చెప్పాడు ఆయన. వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తే వచ్చాడంట. వాళ్ళ బావమరిది శివప్రకాష్ ఎందుకు కాల్ చేశారు ఈయన వివేకానంద రెడ్డి దగ్గరికి? అదే ఇప్పుడు మరి అవినాష్ రెడ్డిని ఆడ కూర్చోబెట్టి పక్కన డయాస్ మీద ఎంపీ ఆయన, ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కమలాపురం, వీళ్ళిద్దరు ప్రచారానికి వెళ్ళి చంపింది ఎవరు వివేకానంద రెడ్డి అంటే ఎర్రగంగిరెడ్డి అయితే చంపాడని చెప్పి చెబుతున్నాడు. ఎర్రగంగిరెడ్డి చంపేశాడు. ఎర్రగంగిరెడ్డి ఎవరు? తాడేపల్లి కోట్ల మనిషే కదా. సో ఎర్రగంగిరెడ్డి అయితే చంపేశాడు. చంపిన తర్వాత అవినాష్ రెడ్డికి వాళ్ళ బామ్మది ఫోన్ చేశాడు శివప్రకాష్ రెడ్డి. అందుకు వచ్చేసాడు. వచ్చేటప్పటికి ఆయన ఏదో తుడుస్తున్నాడు. ఏది ఎవరు? ఎర్రగంగిరెడ్డి ఏదో తుడుస్తున్నారు. సరే అదేదో తుడుస్తున్నాడులే, అది రక్తం కదా, ఏదో తుడుస్తున్నాడు. వివేకానంద రెడ్డి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, రక్తంతో ఆడుకుంటున్నట్టున్నారు అనుకుంటున్నాడంట. అది అంటే పబ్లిక్ని అసలు ఎంత అమాయకులు అనుకుంటున్నారో వీళ్ళు. ఎంత అంటే అసలు పబ్లిక్ అంటే ఏం తెలియదు పబ్లిక్కి, మనం ఏం చెప్పినా వింటారు అని చెప్పి అనుకుంటున్నారో లేకపోతే ఏంటో అర్థం కాల. ఇంకోటి ఏంటంటే విన్న తర్వాత నాకైతే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈయన రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమావని ఆ మధ్యకాలంలో గ్రాఫ్ బాగలేదని చెప్పి అందరిని పిలిపించి నీ గ్రాఫ్ బాగలేదు, నీ టికెట్ లేదని చెప్పి చెప్తున్నట్టు అప్పుడు ఈయన కూడా నీ గ్రాఫ్ బాగలేదు, ఈసారి నువ్వు వేరే వాళ్ళకి అవకాశం ఏం చెప్పి అంటే నీ గ్రాఫ్ బాగుందని చెప్పేసి ఏదో ఈయన జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో అనుకున్నారు ఇద్దరి మధ్య అనేది ఒకటి అప్పట్లో వినిపించింది. ఇప్పుడు ఈయన అవినాష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడా లేకపోతే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడా నాకైతే అర్థం కావట్లా ఆ మాటలు వింటే. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే ఈ మాటలు మాట్లాడతాడా? అది మేనమావ కదా మాట్లాడు. అంటే ఈయనకి తెలిసే ఉంటది, ఆయన కూడా కుటుంబ సభ్యులే కదా, రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి. ప్రచారం చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే షర్మిలని గెలిపించడానికి ఇలాంటి ప్రచారం మేనమోహన్ చేత, రవీంద్రనాథ్ రెడ్డి చేతనే జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది. సో మళ్ళీ వివేకానంద అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఒక గేమ్ ఆడారు, అయిపోయింది అది. ఆ గేమ్ అయిపోయింది, చాప చుట్టేశారు. చాప చుట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ని మళ్ళీ అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఒక పాత్ర క్రియేట్ చేశారు షర్మిలకి. అక్కడ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలుగా వెళ్ళి ప్రచారం చేస్తుంది. ఎంపీగా పోటీ చేసింది కడపలో పోటీ చేసిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు వాళ్ళు. మధ్యలో అసలు చంద్రబాబు నాయుడు పాత్ర ఏంది? చంద్రబాబు నాయుడు ఎందుకు? చంద్రబాబు నాయుడు కుట్రది అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? షర్మిలకను సునీతారెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు, ఆ కేసు తేల్చమని అడుగుతున్నాడు, అడిగినందుకు నేను కుట్రుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎక్కువగా అంటే ఎవరెన్ని చెప్పినా ఒకళ్ళు చూస్తున్నారన్నా, ఆయన చంపించాడన్నా, అధికారం కోసం ఏదైనా కానీ అవినాష్ రెడ్డి పేరు అయితే గట్టిగా వినిపిస్తోంది. బట్ ఒక్కొక్కరేమో చూస్తున్నారని, ఇంకొకరేమో ఇలా ఏం చేయలేక, సాయం చేయలేక సైలెంట్ ఉండిపోయాడని ఏంటేటో మాట్లాడుతున్నారు. ఫ్లోలో ఎన్ని నిజాలు వస్తాయి ఏంటో తెలియట్లేదు. బట్ ఇంతే మాత్రం నాకు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు కలిసి గేమ్ ఆడి అవినాష్ రెడ్డిని బకరా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆవిడ కూడా ఎక్కువ హంతకులకే మీరు అధికారాన్ని కట్టబెడతారా? భారతి రెడ్డి వీళ్ళిద్దరు ఒక కుటుంబం కదా. భారతి రెడ్డి అని అవినాష్ రెడ్డి ఒక కుటుంబం. సునీత్ కూడా అవినాష్ రెడ్డి పేరే తీస్తున్నారు కదా. అవినాష్ రెడ్డి పేరు తీస్తున్నారు కానీ అవినాష్ రెడ్డి సేవ్ చేయడానికి భారతి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కదా. ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ ఇక్కడ, వైఎస్ ఫ్యామిలీ అదర్ దాన్ వైఎస్ ఫ్యామిలీ, అంతే కదా. వాళ్ళ బంధువులు ఎవరు? భారతి రెడ్డికి రిలేటెడ్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ. సో వైఎస్ అది కూడా అన్నదమ్ములే, వైఎస్ ఫ్యామిలీ అది కూడా. అంటే
కజిన్స్. ఫ్యామిలీలోనే ఇన్ని వినపడుతున్నాయి, వాళ్ళకి తెలిసినందుగా బయట ఎవరికీ తెలియదు. బట్ కాపాడడం కోసం లేకపోతే ఈయన పేరు కాకుండా మళ్లించడం కోసం చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఫ్లోలో నిజాలు బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. గెలిపించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నట్టున్నారు. అదే ఫ్లోలో నిజాలు వస్తున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ దీన్ని బట్టి చూస్తే ఆయన ప్రజెన్స్ అయితే మర్డర్ జరిగిన చోట ఉందని మాత్రం అర్థమైపోయింది రవీంద్ర రెడ్డి మాటల్లో. సో మరి చూద్దాం, మరి రాబోయేటువంటి ప్రచార సభల్లో రోజుల్లో ఇంకెన్ని మాటలు మాట్లాడతారో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వైసీపీ నాయకులు చూద్దామండి.